మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. జరాసంధుడు ఆంక్ష విధించాడు. శ్రీకృష్ణ బలరాములను అతని హస్తగతం చేస్తే మధురా నగరాన్ని నాశనం చేయకుండా ఉంటానని. శ్రీకృష్ణుడు జరాసంధుని కోరికను అంగీకరించాడు. ఒకరి వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షింపబడతాయంటే ఆ ఒక్కరిని అవశ్యం బలిదానం చేసి తీరాలి. మరుసటి దినం ఉదయం శ్రీకృష్ణ బలరాములు మధురావాసులను శోక సముద్రంలో ముంచి జరాసంధుని చెంతకు చేరుకున్నారు. జరాసంధుడు అతి ప్రసన్నుడయ్యాడు. శత్రువులు ఆత్మార్పణకే వచ్చారనుకున్నాడు. అద్భుతం, చక్కని మాట అన్నారు మిత్రమా బాణాసుర. ఒక్క విషయం, వారిరువురిని మేమే స్వయంగా సంహరించాలి. మేము తప్ప వారిపై ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. కానీ శ్రీకృష్ణుడు ఆత్మార్పణకు బదులుగా ఆకాశం వంక చూసి సౌజ్ఞ చేశాడు. అంతట 2 దివ్య రథాలు, దివ్య ఆయుధాలు క్రిందికి వచ్చాయి. ఈ అవతారంలో ప్రప్రథమంగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థమై శ్రీకృష్ణుడు ఇలా వెలిసేను. సుదర్శనమునే ధరించేను, సుదర్శనమునే ధరించేను.
అంతటా మహాసంగ్రామం ఆరంభమైంది. వరుసగా జరాసంధుని మిత్రులందరూ క్షతగాత్రులై రణక్షేత్రం నుండి పారిపోయారు. అలాగా ఘటికుడవే అయితే కాచుకో. తుదకు జరాసంధ బలరాముల నడుమ ఒక భీషణ గదాయుద్ధం జరిగింది. మహారాజు గారు ఒంటరిగా యుద్ధం చేస్తున్నారు. మనం తక్షణమే వెళ్లి వారికి సహాయం చేయాలి. అవును, అవశ్యం. లేదంటే ఇటువంటి పరిస్థితిలో వారిని ఒంటరిగా వదిలేసి పారిపోయామనే అపకీర్తి వస్తుంది. పదండి, అందరం వెళ్ళి విరుచుకుపడదాం.
నిన్ను కాపాడటానికి ఎవరూ లేరు. ఇప్పుడు రుచి చూడు ఈ గొల్ల బాలుని గదాఘాతం. అగ్రజ వద్దు, అగ్రజ వద్దు, అగ్రజ నా మాట వినండి. అగ్రజ వద్దు, అగ్రజ వద్దు, అగ్రజ నా మాట వినండి. అగ్రజ, అగ్రజ, అగ్రజ వద్దు, అగ్రజ వదిలేయండి. అగ్రజ వద్దు, వదిలేయండి అగ్రజ. అగ్రజ దయచేసి వదిలేయండి అగ్రజ. అగ్రజ వద్దు, వద్దు అగ్రజ. అగ్రజ నా మాట వినండి. అగ్రజ, అగ్రజ వద్దు అగ్రజ, వదిలేయండి అగ్రజ. అగ్రజ వద్దు అగ్రజ. అగ్రజ నేడు ఈ దుర్మార్గుడు నా గదాఘాతాన్ని రుచి చూడాల్సిందే. వద్దు అగ్రజ, నా మాట వినండి. ఇతడు ప్రస్తుతం నిరాయుధుడు, నిస్సహాయంగా ఉన్నాడు అగ్రజ. నిరాయుధుడైన శత్రువుపై దాడి చేయడం తమ వంటి వీరులకు శోభనీయం కాదు అగ్రజ. కృష్ణయ్య మాటిచ్చావుగా నీవు మధ్యలో జోక్యం చేసుకోనని. కాని అగ్రజ, ఇటువంటి నిర్బలుడైన వ్యక్తిని వధించడం తమ వంటి వీరులకు ధర్మం కాదు. ఇతని సైన్యమంతా వధించబడింది అగ్రజ. మిత్రులందరూ ఇతన్ని ఏకాకిని చేసి వారి ప్రాణాలు అరిచేత పెట్టుకొని పారిపోయారు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఇతనిపై తమరు దయ చూపించాలి, దయ చూపించాలి. వదిలేయండి అగ్రజ, శాంతించండి అగ్రజ, శాంతించండి, శాంతించండి. వీళ్ళు కృష్ణయ్య చెప్పాడు కనుక నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు నీ వీరత్వాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి రాకు. లే లే లే. పరాజితుడైన శత్రువుపై దయ చూపడం తమ వంటి వీరులకు ఘనకీర్తి తెస్తుంది. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, క్షమా వీరస్య భూషణం అని. మహారాజా జరాసంధ, వెళ్ళండి, తమ రాజధానికి తిరిగి వెళ్ళండి. కానీ తమ రథసారథి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయాడు. కనుక తమరిప్పుడు మగధ వరకు నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అక్రూరుల వారు, మహాశయ, మహారాజు జరాసంధుని రథం అతి సుందరంగా ఉంది. దీనిని మధురకు తీసుకువెళదాం. నగరంలోని బాలకులు దీనిపై ఆడుకుంటూ మహా ఆనందిస్తారు. తమ ఆజ్ఞ. మహారాజా జరాసంధ, తమకు బాగా ఆకలిగా ఉందనుకుంటాను. మీరందుకు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. మా రాజ్యంలోని జనులందరూ మహా దయగలవారు. ఏ గృహం ముంగిట తమరు భిక్ష నర్దించినా రిక్తహస్తాలతో పంపరు.
అగ్రజ, ఈ దివ్యరథాలను పంపించేద్దామా? అవసరం కలిగినప్పుడు మళ్ళీ రప్పించుకోవచ్చు. అలాగే. అహంకారము అధికారము యుద్ధ భూమిలో నేల కొరిగేను. అతిరథ మహారథ జరాసంధుడే విరధుడై విలపించెను. అపజయమేరుగని అసహాయ సూరునికి పరాజయమే మిగిలినదా. మానాభిమానాలు మంట కలియగా పరాభవమే జరిగినదా. అపజయమేరుగని అసహాయ సూరునికి పరాజయమే మిగిలినదా. కరములు ఒక వంక శిరములు ఒక వంక. కరములు ఒక వంక శిరములు ఒక వంక. ఏ వంక చూసిన ఒరిగిన రథములే.
కన్న కలలన్నీ కల్లలాయను, ఆశా సౌధాలు నేల కూలెను. ఓటమితోనే ఒంటరి వాడై దిక్కుతోచక వగచేను. అపజయమేరుగని అసహాయ సూరునికి పరాజయమే మిగిలినదా. ఓడిపోయినా ఎందుకు ఈ గర్వం, ఓడిపోయినా ఎందుకు ఈ గర్వం, జారిపోయేనే కడకు నీ సర్వం. ఆ పరమాత్ముడు కరుణించు వేళ నీ అంతరాత్మ నిరసించుటేనా. కనులకు పోరలే కమ్మిన వేళ విధినే నీవు నిందించుటేలా. అపజయమేరుగని అసహాయ సూరునికి పరాజయమే మిగిలినదా. మానాభిమానాలు మంట కలియగా పరాభవమే జరిగినదా. అపజయమేరుగని అసహాయ సూరునికి పరాజయమే మిగిలినదా. మహారాజా, చరిత్రే దీనికి సాక్ష్యం. మహామహాయోధులు, పరమ వీర శూరులు ఎన్నోసార్లు పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కనుక సంగ్రామంలో పరాజయం అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యాన్ని విడనాడేది భీరువులు కాని మనం కాదు. ఒక్కో మారు యుద్ధంలో పరాజయం అనేది తదుపరి విజయానికి నాంది సూచన కావచ్చు. వీరుడు పరాజయం తర్వాత ధైర్యాన్ని విడనాడితే ఎందుకు కొరగాకుండా పోతాడు. ఎందుకు కొరగాకుండా?
నిజానికి ఒక యోధునికి ఓటమనేది తన పరాజయాన్ని మనఃపూర్వకంగా తాను అంగీకరించినప్పుడే మహారాజా. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. కానీ మనకు అదృష్టం కలిసి రాకుంటే విధి విపరీతంగా మారిపోతుంది. కానీ ఒక విషయం మరువకూడదు, విధి విలాసం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ విధంగా రాత్రింబవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో అదే విధంగా మంచి చెడులు కూడా సదా మారుతూనే ఉంటాయి. మనిషి యొక్క భాగ్యాభాగ్యాలు మనిషి చేతుల్లో ఎన్నడూ ఉండవు. కానీ అతని కర్మలు, ఆ కర్మలు చేయాలన్న దృఢ సంకల్పం మనిషి చేతుల్లో తప్పక ఉంటాయి. కేవలం ఒక్క పరాజయానికే నిర్వీరుడైన వాడు అసలైన వీరుడు కాడు. ఏనాడైతే వీరునికి జయించాలని కోరుకుంటుందో అతడు 100 సార్లు ఓటమి చవి చూసిన 101సారి జయించి తీరుతాడు. చెడ్డకాలం వచ్చినప్పుడు భీరువలే భయపడి పారిపోకూడదు. అప్పుడే తమ దౌర్భాగ్యాన్ని భాగ్యంగా మార్చుకునేందుకు కార్యోన్ముఖులు కావాలి. అదే వీరుని యొక్క లక్షణం. అందువల్ల తమ వంటి మహావీరులైన వారికి ఇటువంటి వ్యాకులపాటు తగదు. అసలు ఆనాడు జరిగింది యుద్ధమే కాదు, అది కేవలం మాయాజాలం మాత్రమే. ఆ కృష్ణుడు ఎన్నో మాయా విద్యలు నేర్చినవాడు. అందుకే అతన్ని జయించాలంటే మనము మాయా విద్యలు నేర్వాలి. దాంతో అతని మాయలు నిర్వీర్యం చేయొచ్చు. ముందు ఏర్పాట్లు గావించండి. మేమంతా తమ వెంటే ఉంటాం. మేమిదే వాగ్దానం చేస్తున్నాం. 1 సంవత్సరం తిరిగే లోపల ఇంకా గొప్ప సైన్యాన్ని సమీకరించి మళ్ళీ తమ పతాకం కింద ఒకటిగా చేరి ఆ యదు వంశజులు చేసిన ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే తీరుతాం. అవమానం, ఘోర అవమానం. అవమానించబడ్డాం రుక్మి, మేము అవమానించబడ్డాం. అవమానాన్ని సహించడం సాధ్యమైన విషయం కాదు. ఓటమిని అంగీకరించడం తేలికే, కానీ అవమానం సహించడం తేలిక కాదు. నేటి యుద్ధ రంగంలో అతడు మా ప్రాణాలు హరించి ఉన్నా మేము చింతించేవారం కావు. మాకు వీరస్వర్గమైనా లభించేది. కానీ అవమాన భరితమైన ఈ ఓటమితో మమ్మ ప్రాణాలతో వదిలిపెట్టాడే. ఆ అవమాన జ్వాలలో పడి మా హృదయం ఒక శలభంలా మాడి బూడిదవుతోంది, కాలి బూడిదవుతోంది. రుక్మి, ఇంతటి అవమానాన్ని సహించి
జీవించడానికే మా మనసు అంగీకరించడం లేదు రుక్మి, మనసు అంగీకరించడం లేదు. వాడు అహంకారంతో తమను ప్రాణాలతో వదిలిపెట్టాడు మిత్రమా. కేవలం అహంకారమే. అది వాడి దురదృష్టానికి నిదర్శనం. ఇప్పుడు వాడి దురదృష్టం మన పాలిట అదృష్టంగా పరిణమించింది. అదృష్టంగా. ఒకవేళ తమరే లేకుంటే మేమందరం చెల్లాచెదురైపోయి అనాథమైపోయేవాళ్ళం. ఇప్పుడు అదృష్టం అందుకే తమను ప్రాణాలతో ఉంచింది. తమ నేతృత్వంలో మేము అహంకార యదవంశస్తులను సమూలంగా నాశనం చెయ్యాలి. తమరు ధైర్యాన్ని కోల్పోవద్దు మిత్రమా. తమ హృదయంలో ఇప్పుడు రగులుతున్న ఆ అగ్ని జ్వాలల్ని మేము ఈ అగ్ని సాక్షిగా శపథం చేస్తున్నాం. మా హృదయంలో చెలరేగుతున్న ప్రతీకార జ్వాలలు ఎప్పటి వరకు ఆరనివ్వమంటే, ఎప్పుడైతే ఆ కృష్ణుణ్ణి సమస్త యాదవ జాతిని సర్వనాశనం చేస్తామో అంతవరకు అంతవరకు. కృష్ణయ్యకు స్వాగతం, బలరామయ్యకు స్వాగతం. దుష్టుల చెండాడిన యదువీరులకే స్వాగతం. పలకరే జేజేలు, పట్టరే హారతులు, కప్పెట్లు తాళాలు, బాజా భజంత్రీలతో కృష్ణయ్యకు స్వాగతం, బలరామయ్యకు స్వాగతం. దుష్టుల చెండాడిన యదువీరులకే స్వాగతం. అక్షౌహిణుల సైన్యాలే అదిరి బెదిరేను పోరులోన, అదిరి బెదిరేను పోరులోన. మహామహాయోధులే వెన్ను చూపినారే ఈ శూరుల భీకర పోరు ధాటికి. ఆగడాలు చేసిన వారే అన్నారులే దాసోహం, ఆగడాలు చేసిన వారే అన్నారులే దాసోహం. పగతో పొరుగురగా మిగిలే పరాజయం, పగతో పొరుగురగా మిగిలే పరాజయం. కృష్ణయ్యకు స్వాగతం, బలరామయ్యకు స్వాగతం. దుష్టుల చెండాడిన యదువీరులకే స్వాగతం. పలకరే జేజేలు, పట్టరే హారతులు, పలకరే జేజేలు, పట్టరే హారతులు.
కృష్ణయ్యకు స్వాగతం బలరామయ్యకు స్వాగతం దుష్టుల చెండాడిన యదువీరులకే స్వాగతం మా బ్రతుకులే ధన్యం మా బ్రతుకులే ధన్యం ఇక మీరే మా సర్వం ఆనందం ఇక మా సొంతం బ్రతుకే పండుగాను నిత్యం ఆనందం ఇక మా సొంతం బ్రతుకే పండుగాను నిత్యం మము పాలింప మీరే దయ చూడగరారే సదా సురతల్లులతో కరుణించగరారే జరాసంధుని బలమంతా జరాసంధుని బలమంతా తునకలైపోయే ఆనందం ఇక మా సొంతం బ్రతుకే పండుగాను నిత్యం ఆనందం ఇక మా సొంతం బ్రతుకే పండుగాను నిత్యం ఎదుకుల వీరా ఇలలో నీకు సాటి లేరే ఎదుకుల వీరా ఇలలో నీకు సాటి లేరే గోకుల కీర్తికి సూత్రధారివే జగతికి నీవే పరమాత్ముడివే మొరలే విని నువ్వు కరుణించావే దీనులగాచి పాలించావే ఎదుకుల వీరా ఇలలో నీకు సాటి లేరే పలకరే జేజేలు పట్టరే హారతులు కప్పెట్లు తాళాలు బాజా భజంత్రీలతో కృష్ణయ్యకు స్వాగతం బలరామయ్యకు స్వాగతం దుష్టుల చెండాడిన యదువీరులకే స్వాగతం మధుర యుద్ధం వలన రుజువైనదేమిటంటే విజయం సదా ధర్మానిదే అని. మరి ధర్మానికి ఆధారం సత్యం. ప్రతినిత్యం నేను వచిస్తున్నాను సత్యధర్మ మార్గాల్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదని. మనం చేసిన పొరపాటు ఈ ధర్మయుద్ధంలో మధురవాసులకు సహాయం చేయకుండా వారి శత్రువులకు సహాయం చేయడం. దాని పరిణామం ఏమిటంటే మనం మధురవాసులకు ముఖం చూపించలేకపోతున్నాం. పితామహ, మనం జరాసంధునికి కూడా ఎటువంటి సహాయమూ చెయ్యలేదుగా. మరి తమరి మాట ఎలా అనగలుగుతున్నారు? మహారాజా ధృతరాష్ట్ర, సత్యమనే త్రాసు మనిషి ఆంతర్యాన్ని కొలుస్తుందే కాని అతని యొక్క కర్తవ్యాన్ని కాదు. తమరు ఒకసారి ఆత్మక్షాళనం చేసుకుని తర్వాత చెప్పండి, తమరు యాదవులకు సహాయం చేయకపోవడంలో ముఖ్యోద్దేశం ఏమిటి? అప్పుడు యాదవులు ఓడిపోవాలని కోరుకోలేదా?
తమ అంతరాలలో యోచన రాలేదా? యాదవులు ఓడినట్లయితే పాండుకుమారుల పక్షం వహించేవారు ఎవరు ఉండరనేగా? అప్పుడు నిరాటంకంగా తమ పుత్రుడు దుర్యోధనుని యువరాజును చేసుకోవచ్చనేగా? మేము యువరాజు పట్టాభిషేకం విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు పితామహ. అటువంటి నిర్ణయం మేము మీ అందరి అభిమతంతోనే తీసుకుంటాం. మహారాజా, ఎప్పుడైనా తమతో ఈ విషయం చర్చిస్తే ఏదో నెపంతో దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడిక వేచి ఉండడానికి వీల్లేదు. రాజకుమారుల శిక్షణ పూర్తి కావచ్చింది. వారు గురుకులం నుంచి రాజధానికి వచ్చారంటే ఇక ప్రజల మనసుల్లో ఈ కోరిక చెలరేగుతుంది, వారి భావిరాజు ఎవరవుతారా అని. ఈ విషయంలోనే చెప్పదలుచుకున్నదేమిటంటే, ఇక పరిస్థితులు చేజారక ముందే తమరు చేయవలసింది కుమార యుధిష్ఠుని తమరు తమ యువరాజుగా తక్షణమే ప్రకటించి తీరవలసిందే. పితామహ, ఇప్పుడే తమతో విన్నవించుకున్నాం. యువరాజు విషయంలో మేమింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని. ఇప్పుడు రాజకుమారులందరూ గురువు ద్రోణుల వారి పాఠశాలలో విద్య నేర్చుకుంటున్నారు. యువరాజు పదవిని గూర్చి నిర్ణయం తీసుకుని మేము బాలకుల హృదయాలలో ఇప్పటినుంచే ఈర్ష్యా బీజాలు నాటదలుచుకోలేదు. వారిని పెద్దవారిని కానివ్వండి, వారి శిక్షణ పూర్తి కానివ్వండి, తగిన సమయం వచ్చినప్పుడు మేం మీ నుంచి తప్పక సలహా తీసుకుంటాం ఎవరిని యువరాజుని చెయ్యాలి అని. ఏమిటి కృష్ణయ్య నవ్వుతున్నావు? మహారాజు ధృతరాష్ట్రుల వారి తెలివితేటలను తలుచుకొని ధృతరాష్ట్రుల వారు యుధిష్ఠిరుణ్ణి యువరాజును గావించే విషయాన్ని ఏదో ఒక నెపంతో ప్రతిసారి దాటవేస్తూనే ఉన్నారు. అందుకు కారణం ఇదే అయి ఉండొచ్చు. ఒకవేళ సమయము సందర్భము కలిసి వచ్చినట్లయితే తన పుత్రుడు దుర్యోధనుణ్ణి యువరాజును చేయవచ్చని. అతని ఆశ సఫలమవుతుందంటావా? అవుతుంది అగ్రజ, వినాశనం అవుతుంది. కురువంశం వినాశనం అవుతుంది. కురువంశ వినాశనమా? ఇప్పుడు ఎలా? దానికి ఇంకా చాలా సమయం ఉంది అగ్రజ. తమరిప్పుడు దాని గురించి చింతించకండి. అయితే జరాసంధుని గురించి చింతించాలా? లేదగ్రజ, ఇప్పుడు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడిక జరాసంధుడు మరో వత్సరం వరకు ఎదురు తిరగడు. అంతవరకు విధి విలాసాన్ని చూస్తూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి. కృష్ణ